అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు మన వీడియో వంటింటి చిట్కాలు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఉపయోగపడే చాలా సులభమైన వంటింటి చిట్కాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు కూరల్లో ఉప్పు ఎక్కువైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కూరలో కాస్త నిమ్మరసం కలిపినట్లయితే కూరలో ఉప్పు తగ్గి రుచిగా ఉంటుంది. ఒక్కోసారి ఆడవారు వంట చేసేటప్పుడు కూరల్లో కారం ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూరల్లో ఒక చెంచా బియ్యపు పిండి కలపడం వలన కూరలో కారం తగ్గి మీరు చేసిన కూర రుచిగా ఉంటుంది. అలాగే పూరీలు నూనెలో వేసేటప్పుడు పూరీలు బాగా పొంగాలంటే పూరీలు చేసే పిండిలో ఒక చెంచా బియ్యపు పిండిని కలపండి. ఇలా చేస్తే పూరీలు బాగా పొంగుతాయి. అలాగే పూరీలు చాలా మెత్తగా రావాలంటే పూరీ పిండిలో 2 చెంచాల పాలు కలపడం వలన పూరీలు గట్టిగా కాకుండా బాగా మెత్తగా వస్తాయి. కందిపప్పును ఉడకబెట్టే ముందు కందిపప్పులో 1 స్పూను నూనె వేయండి. కందిపప్పు త్వరగా ఉడుకుతుంది. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు బెండకాయ ముక్కలపైన కొంచెం నిమ్మకాయ రసం చల్లడం వలన బెండకాయలలో ఉండే జిగురు లేకుండా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఒక కర్పూరం బిళ్ళను వేయడం వలన ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి. కర్పూరం వాసన పీలిస్తే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండాలంటే 5 నిమిషాల పాటు ఉల్లిపాయలను నీటిలో వేసి ఆ తర్వాత ఉల్లిపాయలను కట్ చేయడం వలన కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న వెండి వస్తువులు బాగా నల్లగా ఉంటే షాంపూ వేసిన నీటిలో ఒక 20 నిమిషాల పాటు వెండి వస్తువులను నానబెట్టాలి. ఆ తరువాత కడిగినట్లయితే వెండి వస్తువులు తలతల మెరుస్తాయి. పెరుగు పులుపు వచ్చినప్పుడు పెరుగు ఒక్కొక్కసారి పుల్లగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు పెరుగులో చిన్న కొబ్బరి ముక్కను వేయడం వలన పెరుగు యొక్క పులుపు మొత్తం తగ్గిపోతుంది. అలాగే పెరుగు గడ్డలాగా రావాలంటే తోడు పెట్టిన పాలలో ఒక ఎండుమిర్చిని వేసి మూత పెట్టండి. పెరుగు చక్కగా తోడుకొని గడ్డలాగా తయారవుతుంది. వెల్లుల్లి పొట్టును సులువుగా తీయాలంటే వెల్లుల్లిపాయలను ఒక 10 నిమిషాల పాటు ఎండలో పెట్టడం వలన వెల్లుల్లి పొట్టు సులభంగా వస్తుంది. అలాగే దోసలు వేసేటప్పుడు పెనానికి అంటుకోకుండా ఉండాలంటే దోస వేసే ముందు ఉల్లిపాయతో పెనం పైన రుద్దడం వలన దోసలు పెనానికి అతుక్కోకుండా వస్తాయి. ఇడ్లీ పిండి పులుపెక్కకుండా ఉండాలంటే ఇడ్లీ పిండిలో చిన్న అల్లం ముక్కను వేయండి. ఇలా చేయడం వలన ఇడ్లీ పిండిలో పులుపు తగ్గుతుంది. అలాగే ఇడ్లీలు బాగా మెత్తగా రావాలంటే ఇడ్లీ పిండి వేసేటప్పుడు ఓ చెంచా మెంతులు వేయడం వలన ఇడ్లీలు బాగా మెత్తగా ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే చపాతీలు మెత్తగా రావాలంటే చపాతీ పిండిని కలిపేటప్పుడు 2 చెంచాల పెరుగును వేయండి. చపాతీలు చాలా మెత్తగా ఎంతో రుచిగా వస్తాయి. అలాగే పంచదార డబ్బాకు చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదార డబ్బాలో 2 మిరియాల గింజలు వేయడం వలన పంచదారకు చీమలు పట్టకుండా ఉంటాయి. ఎప్పుడైనా ఉన్నట్టుండి తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఉల్లిపాయ వాసన చూడడం వలన మీ తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. పచ్చిమిరపకాయను కోసిన తరువాత చేతులు మండుతూ ఉంటే పంచదారతో చేతులను రుద్దుకోవడం వలన పచ్చిమిర్చి ఘాటు తగ్గుతుంది. అలాగే కోడిగుడ్లను ఉడకబెట్టేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పును వేసి ఉడకబెట్టండి. గుడ్లపై ఉన్న పెంకు సులభంగా వస్తుంది. కొత్త బట్టలను ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసాన్ని కలిపి కొత్త బట్టలను ఉతికినట్లయితే రంగు వదలకుండా ఉంటాయి. అలాగే బట్టలపైన మరకలు పడినప్పుడు మరకలపైన వంట సోడాను వేసి బ్రష్తో రుద్దడం వలన బట్టలపై ఉన్న మరకలన్నీ తొలగిపోతాయి. అలాగే బట్టలపైన ఇంకు మరకలు పడినప్పుడు కొంచెం శానిటైజర్ను రాసి సర్ఫ్ నీటిలో నానబెట్టి కొంచేపటి తర్వాత ఉతికినట్లయితే ఆ మరకలు సులభంగా పోతాయి. ముఖం పైన త్వరగా ముడతలు రాకుండా ఉండాలంటే వారానికి ఒక్కసారైనా చామంతి పూలతో ముఖాన్ని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. అలాగే తొందరగా ముడతలు రాకుండా ఉంటాయి.
బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కాస్త కరివేపాకును వేయడం వలన బియ్యానికి పురుగులు పట్టకుండా ఉంటాయి. పెరుగు సరిగ్గా తోడుకోకుండా పల్చగా ఉంటే ఒక గిన్నెలో వేడి నీరు పోసి పల్చగా తోడుకున్న పెరుగు గిన్నెను ఆ వేడి నీటిలో ఒక 10 నిమిషాలు పెట్టడం వలన కొద్దిసేపట్లోనే పల్చగా ఉన్న పెరుగు గడ్డ పెరుగుగా తయారవుతుంది. ఎప్పుడైనా సాంబార్లో ఉప్పు ఎక్కువైనట్లు అనిపిస్తే అందులో ఒక చిన్న బంగాళాదుంప ముక్కను వేయడం వలన ఉప్పు సమతుల్యం అవుతుంది. చింతపండు గుజ్జుతో ఇత్తడి పాత్రలను తోమితే ఇత్తడి పాత్రలు మెలమెలా మెరుస్తాయి. వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వెల్లుల్లి పైన కొంచెం వెనిగర్ను రాయడం వలన వెల్లుల్లిపాయలు పాడవకుండా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉన్నట్లయితే 2 వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి ఆ వెల్లుల్లి నూరిన దాన్ని నీటిలో కలిపి బొద్దింకలు తిరిగే చోట చల్లడం వలన బొద్దింకలన్నీ బయటికి వచ్చి చచ్చిపోతాయి. పంటి నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలించడం వలన పంటి నొప్పి త్వరగా తగ్గిపోతుంది. కూరగాయలను పసుపు నీటిలో కడిగినట్లయితే కూరగాయలపైన ఉండే క్రిములన్నీ నశించిపోతాయి. నాన్ స్టిక్ పాత్రల్లో పొరపాటున కూడా చింతపండును ఉడికించరాదు. అలాగే చింతపండుతో చేసే ఆహారాన్ని కూడా వండరాదు. దీనివల్ల నాన్ స్టిక్ పాత్రలకున్న కోటింగ్ త్వరగా పోతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే నిమ్మకాయలను పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన చాలా రోజుల పాటు తాజాగా నిల్వ ఉంటాయి. అలాగే వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీసినట్లయితే త్వరగా పొట్టు వదిలిపోతుంది. గొంతు నొప్పిగా ఉంటే 2 స్పూన్ల తులసి రసంలో కొంత తేనె వేసి త్రాగినట్లయితే ఉపశమనం కలుగుతుంది. కరివేపాకును ఎండబెట్టి పొడి చేసుకుని కూరలో వేసుకున్నట్లయితే కమ్మటి వాసన వస్తుంది. తేనె సీసాలో 2 మిరియాలు వేస్తే చీమలు రాకుండా ఉంటాయి. నిమ్మరసం కనుక రోజు తాగినట్లయితే శరీరంలో కొవ్వు పెరగదు. చూసారు కదండి, ఈరోజు మన వీడియోలో వంటింటి చిట్కాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయనుకుంటే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.